నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. తమిళనాడులో ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి. తమిళనాడే కాదు, యావత్ భారతదేశంలో ఎక్కడ అసెంబ్లీ ఎలక్షన్లున్నా, పార్లమెంట్ ఎన్నికలున్నా ఇక చాలా హంగామా ఉంటుంది. బండబూతులు తిట్టినోడు కూడా ఏదో ఒక పార్టీలు ఉంటాడు, వాడు ఎదుటి పార్టీనో ప్రభుత్వానో బండబూతులు తిడతాడు. ఎలక్షన్ టైంలో ఆ బూతులన్నీ కూడా ప్రశంసలుగా మారిపోతాయి, ఆశీర్వచనాలుగా మారిపోతాయి. వాడు వచ్చిండు అనుకో పార్టీలోకి, నన్ను తిట్టినావు, గంతగానం తిట్టినావు కదా, గన్ని మాటలు ఉన్నావు కదా, 4 రోజులు అప్పుడు నిద్ర లేదు, నాకు తిండి కూడా సైజలేదు అని అన్నాడు. వాడు వెల్కమ్ వెల్కమ్ అనుడు కండవగప్పుడు. ఎలక్షన్ల ముందు ఈ చాలా పరిదమైన జాతర, మన మాఘమాసంలో జాతరలు, ఆ జాతర వాళ్ళు ఇవి చూసారనుకో, వీళ్ళ చేరికలు ఆశ్చర్యపోతారు. ఇంత పెద్ద జాతర అవుతుందా ఎలక్షన్ల ముందు? ఒకే దెబ్బకు 2 పిట్టలు. ముఖ్యమంత్రి దగ్గరికి ఉట్టిగా రావద్దు కదా, ఇప్పుడు స్వాముల దగ్గరికి ఫలాలు పుష్పాలు ఎట్లా పట్టుకపోతామో, ఈ పార్టీలో చేరేటోడు కూడా ఉట్టిగా పోరు. ఆయనకి ఏది ఇష్టమో కనుక్కొని మరి ఇష్టమైంది తీసుకుపోయి అప్పచెప్పి సరెండర్ అవుతారు. ఈ చేరికలు అంటే సరెండరే ఓ రకంగా. రాజకీయ నిరుద్యోగ సమస్య అన్నట్లు ఉన్న పార్టీల వాళ్ళు సస్పెండ్ చేస్తారు, వెళ్ళగొడతారు. అక్కడ ఏదో ఒక ప్లాట్ఫామ్ కావాలి కదా. ఇప్పుడు బస్ స్టాండ్కి రావాలంటే ఎక్కడో ఒక దగ్గర ఆగితేనే కదా ప్రేక్షకులు వీళ్ళంతా కూడా ఎక్కేవాళ్ళు, ప్యాసింజర్స్. అట్లా ఇక రాజకీయ ఎలక్షన్లు ముందు సాగుతుంది. జర పూర్తి విశ్లేషణలోకి వెళ్దాం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఊహించని రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఊహించడం అనే పదం నేను మా రిఫ్లెక్షన్ న్యూస్కి కూడా అది నచ్చదా, ఊహించనేదండి. ఎలక్షన్ నోటిఫికేషన్లు జారీ కంటే ముందే వాళ్ళ ఈ 2 నెలలు 3 నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయి అనగానే ఈ ఊహించని ముచ్చట విడిచిపెట్టింది. రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి. తిట్టినోడే కాలు ఇచ్చుకుంటాడు, ఇక ప్రెస్ మీట్లు ఇవన్నీ నడుస్తుంటాయి. తమిళనాడు అధికార ద్రావిడ మున్నేట్ర కడగం డిఎంకే, సిపిఐ సిపిఎం వంటి వామపక్షాలతో పాటు 10కి పైగా పార్టీలు పొత్తును కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎంఓ పన్నీరు సెల్వం ఓపీఎస్ సీఎం స్టాలిన్తో భేటీ అయ్యారు. ఇరువురు భేటీ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కడగం ఏఐఏడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన సీఎంఓ పన్నీర్ సెల్వం శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి డిఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ను కలిశారు. అసెంబ్లీ ప్రస్తుత సమావేశం చివరి రోజున ఓపీఎస్తో పాటు ఆయన తనయుడు మాజీ ఎంపీ రవీంద్రనాథ్తో కలిసి స్టాలిన్ను కలిశారు. అనంతరం డిఎంకే పాలనపై ఓపీఎస్ ప్రశంసల వర్షం కురిపించాడు. విమర్శల వర్షం తోకజాడిచ్చింది, విమర్శల వర్షం పోయింది. ఇప్పటి నుంచి ప్రశంసల వర్షం. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ డిఎంకే గెలుస్తుందని వ్యాఖ్యానించారు. డిఎంకే పాలనపై ప్రజల్లో నమ్మకం ఉందని అన్నారు. ఓపీఎస్ చేసిన ఈ పొలిటికల్ కామెంట్స్ తమిళనాట రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఈ భేటీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల ముందు కొత్త కూటమి అవకాశాలపై ఊహాగానాలకు దారితీసింది. ఏఐఏడీఎంకే హయాంలో ఓపీఎస్ సీఎంగా పనిచేశారు. ఓపీఎస్ షార్ట్ ఫామ్. సీఎంగా ఆయన పనిచేసిండు. జయలలితకు విధేయుడు. ఆమె జైల్లో పడ్డ సందర్భంలో తాత్కాలికంగా ముఖ్యమంత్రి పదవి ఈయన ప్రమాణ స్వీకారం చేసిండు. ఎందుకంటే అరెస్ట్ అయిన వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండడానికి వీల్లేదు కాబట్టి ప్రమాణ స్వీకారం చేస్తే జయలలిత గారు కూర్చున్న సీట్లైనా కూర్చోలే. అంత విధేయుడు. పక్కన వేరే సీట్ వేసుకొని కూర్చున్నాడు. ఆయనను ఏఐఏడీఎంకే బహిష్కరణ చేసినాక తర్వాత ఇప్పుడు దీంట్లోకి వచ్చి డిఎంకేలోకి వచ్చి కలిసి పనిచేస్తానని ఏం ఒప్పందం అయిందో అవి రహస్యంగా ఉంటాయి. రేపు గవర్నమెంట్లోకి వచ్చినాక నాకు హోంమంత్రి ఇస్తావా, ఆర్థిక శాఖ ఇస్తావా, రెవెన్యూ శాఖ, ఇన్కమ్ ఉండాలి కదా, ఇన్కమ్ రావాలి కదా కుటుంబానికి. ఇప్పటికే 3 మన్మళ్ళు 4 మన్మళ్ళు సాదుకునేంత సంపాదిస్తారు వీళ్ళు. ఇంకా అవతల తరం కూడా అట్లా లోపల రహస్యంగా వీళ్ళకు ప్యాకేజీలు ఉంటాయి. అది బయటకు చెప్పారు పాపం, ఇంట్లో కూడా చెప్పారు. కొన్ని సందర్భాలలో చాలా రహస్యంగా ఉంటాయి. తిరిగి చేరాలని యత్నం కూడా ఫలించారు. గత ఏడాది బీజేపీతో విభేదాల కారణంగా ఆయన ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. అప్పటి నుంచి ఓపీఎస్ రాజకీయ భవిష్యత్తు అనిశ్చితంగా మారింది. ఈ క్రమంలో స్టాలిన్ను ఓపీఎస్ కలవడం ఆసక్తికరంగా మారింది. ఏఐఏడీఎంకే ఏం చేసింది ఈసారి ప్రత్యేకంగా
బీజేపీతో పొత్తు కుదుర్చుకుంది. బీజేపీ అంత స్టాండర్డ్గా లేదు తమిళనాడులో, కానీ ఏఐఏడీఎంకే బీజేపీ ఇద్దరు పొత్తు కుదిరింది కాబట్టి ఇది ఆయనకు నచ్చక విమర్శలు చేస్తే ఆ పార్టీ నుంచి పంపించారు. యారో గుర్తు ఉంటుంది కదా, మనం ఇప్పుడు ఓ ఊరికి కోరుతుంటే బాణం గుర్తుంటుంది, ఒక రేకు మీద రూట్ మ్యాప్ లాగా ఈ పలానా గ్రామానికి పోవాలంటే ఇలా యారో గుర్తు. ఎలక్షన్ టైంలో ఏమవుతుంది, ఆ యారో గుర్తు ఉల్టా అవుతుంది. అక్కడ తన్నీరు అనుకో ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి జంప్ మొదలే వీడు రెడీ అవుతారు. ప్రీ ప్లాన్ ఒలింపిక్ గేమ్స్లో రన్నింగ్లో విజిలేయంగానే ఎట్లా బయలుదేరి ఉరుకుతారో ఒక పార్టీ దండంగానే ఇంకో పార్టీలో జరాలి. ప్రజలు ఓటేస్తారా గెలుస్తామని పక్క పెట్టు, జంపు జలాని అంటారు వీళ్ళని. ఇట్లా తయారైంది రాజకీయం వెంటనే జంపు జలాని. అధికారంలో ఉన్నప్పుడు మెచ్చుకుంటారు, అధికారంలో వాళ్ళ పక్షాన ఉండి, అధికారం పొంగనే ఇంకో పార్టీలకు లేదు ఊహించుకుంటారు, పర్సనల్ సర్వే చేయిస్తారు. అది పార్టీ ఎట్లయినా ఇప్పుడు ఉన్న గవర్నమెంట్లో ఉన్న పార్టీ గెలవదు అనగానే ఎలక్షన్ల ముందు జంప్. వీళ్ళకి పారాషూట్లు ఏ సూట్లు అవసరం లేదు, కార్లో పోవాలి, మనకి నచ్చిన నాయకుడికి నచ్చింది ఏదో తీసుకుపోవాలి, లోపలికి పోయి ప్యాకేజీలు మాట్లాడుకోవాలి ఖుషీగా. మంచి పరిపాలన, అద్భుతమైన అందరికీ తీరుతాడు. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చాలా అద్భుతమైన పరిపాలన, మామూలు కాదు, అబ్బా అని వీడు మెచ్చుకుంటాడు. తర్వాత పబ్లిక్ దెబ్బేస్తారు అనుకో, డిపాజిట్ గల్లంతా, లేకపోతే మళ్ళీ మంచివాడివిరా నువ్వు అని అధికారం ఇస్తారా, అది దేవుడు ఎరుగు. ప్రజల చేతుల్లో ఆయుధం ఉంది కదా, దాన్ని బట్టి. ఇప్పుడు తమిళనాడు రాజకీయం, మళ్ళీ 3 ఏళ్లకు మన తెలంగాణలో కూడా, తర్వాత ఆంధ్రాలో ఇవే జంపు జనాలు రెడీ అవుతారు. పారాషూట్ లేకుండానే గాల్లో విహరిస్తారు వీళ్ళు ఇంకో పార్టీలో కూడా. ఆ తర్వాత ప్రజలే, మన చేతుల్లో ఉంది కదా ఆయుధం, ఓటు. మనకు నచ్చడానికి గుద్దుడు గుద్దితే డిపాజిట్ గల్లంత. అది కాదు, ఎవరు నచ్చలేదనుకో, మనం ఎవరు నచ్చలేదని కూడా మనం ఓటు వేసుకోవచ్చు. పైన అభ్యర్థులు మాకు నచ్చలేదు, నోటా అని ఏదంటారు దాన్ని, నోటా, అట్లా కూడా వేసుకోవచ్చు. అంత స్వేచ్ఛ ఇచ్చింది ఎలక్షన్ కమిషనర్ మనకు. ఏమంటారు ఈ జంపు జలన గురించి? మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.